చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మొక్కకు అంటుకట్టి వసూళ్లు దందా చేసిన మరిది గోపి నిన్న మొన్నటి వరకు పేట రాజకీయాల్లో కేక పెట్టిన విడుదల రజనీ గారి ఇంట్లో ఇప్పుడు ఏసీబీ అధికారులు కాక పుట్టిస్తున్నారు. కాక కాదు, కేక పుట్టిస్తున్నారు. కంకర క్వారీల్లో ధనలక్ష్మి కొలుదిరిందని భావించిన మరిది గోపి గారిని హైదరాబాదులో హఠాత్తుగా దర్శనమిచ్చిన ఏసీబీ అధికారులు విజయవాడకు తీసుకుపోయి ఆతిథ్యం ఇస్తున్నారట. అసలే మాజీ మంత్రి గారు క్వారీ యజమానులను బెదిరించారనే కేసులో నిందితురాలు. ఇప్పుడు మరిది గారు కూడా అదే బాటలో నడిచి ఒకప్పటి ఐటీ మొక్కకు అంటుగట్టాడు. చూస్తుంటే కుడితిలో పడ్డ ఎలుక లెక్కన ఉంది పరిస్థితి. ఒకప్పుడు తమ హవా నడిచిందని అనుకున్న వీరికి ఇప్పుడు చట్టం తన రుచి చూపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కదండి. అధికారం ఉన్నప్పుడు కొందరు ఎలా ప్రవర్తిస్తారో, అది లేనప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో చూడటానికి ఇదొక మంచి ఉదాహరణ. అదేనండి మన ఐటీ మొక్క గారి ప్రతాపాలు, వీర ప్రతాపం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఛాలెంజ్లు, అంతే కదా. అధికారంలో ఉన్నప్పుడు హోదా ఎలగబెట్టినప్పుడు రెచ్చిపోయి మాట్లాడటం, అడ్డగోలుగా దోచుకోవటం, అధికారం పోయాక కూడా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఛాలెంజ్లు చేయటం, రెచ్చిపోవటం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఏసీబీ రైడ్లు చేసి అరెస్ట్ చేస్తుంటే కేక పుడతాని. మంత్రిగా ఉన్నప్పుడు మొక్కగారు మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు చేయించి స్టేషన్లో పెట్టి కొట్టించి వీడియోలు తీయించి ఆనందిస్తూ హైవేని ఆక్రమించి కటౌట్ పెట్టించుకొని మిడిసిపడ్డ అహంకార విడుదల రజని ఇప్పుడు గజగజలాడుతూ ఏ కలుగులో దాక్కుందో తెలియట్లా. తనకు టోకెన్ ఏ క్షణంలో ఇస్తారో అని ఎదురు చూస్తూ భయపడుతూ బింకాలు పోతూ ఇంకా డప్పాలు కొడుతూ కూర్చుంది. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కి తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు అరెస్టు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి విజయవాడకు విడుదల గోపి తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎడ్లబాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని కేసు పెట్టారు. కేసులో నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి విడుదల రజని గోపిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్న ఏసీబీ అధికారులు. విడుదల రజని ఆమె మరిది గోపి పైన కేసు నమోదు చేసిన ఏసీబీ. అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా రజని పిఏ రామకృష్ణ పైన కూడా కేసు నమోదు. ముందస్తు బెయిళ్ల కోసం హైకోర్టును ఆశ్రయించిన విడుదల రజని మరి గోపి చేసిన అక్రమాలను చేసి మళ్ళీ ముందస్తు బెయిళ్ళకి, అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు చేతి నిండా ఉంది, లాయర్లకు కొదవలేదు, లాయర్లకు ఇచ్చి ఈ యొక్క ప్రయత్నాలు అనమాట. బెయిల్ వస్తే ఓకే, బెయిల్ రాకపోతే ఏ కలుగులో దాక్కోవటమో, ఒకవేళ అరెస్ట్ అయితే మర్చిపోయాం, తెలియదు, గుర్తులేదు, లేదంటే ఫోన్ అడిగితే ఫోన్ లేవు, పోయినాయి. ఈ జనరల్ స్క్రిప్ట్ అనమాట. ఇది సాక్షి నుంచి వచ్చే జనరల్ స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు వీళ్ళంతా. హైకోర్టులో విచారణ ఉన్న దశలో రజని ముందస్తు బెయిల్ పిటిషన్, కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేసిన జాషువా. కేసు కొట్టేయాలని చెప్పి ఆయన క్వాష్ పిటిషన్ వేస్తాడు. ఆయన చేసిన తప్పులన్నీ చేసి అధికారం ఉంది కదా అని, మంత్రి గారు చెప్పారు కదా అని సాగిల పడిపోయి చేసిన తప్పులని చేసి ఇప్పుడు మళ్ళీ క్వాష్ పిటిషన్ వేస్తాడు ఆయన. ఇంకా విచారణ దశలోనే జాషువా క్వాష్ పిటిషన్ ఉంది. ఈ కేసులో జాషువాను కూడా విచారించిన పోలీసులు, ఏసీబీ అధికారులు. రజనీ ఒత్తిడితోనే అప్పట్లో కేసు పెట్టినట్లు జాషువా లిఖితపూర్వక వాంగ్మూలం కూడా ఇచ్చాడు. మంత్రి ఆదేశిస్తే మాత్రం అధికారి నువ్వు ఎట్లా కేసు పెడతావు, అక్రమ కేసులు ఎలా పెడతావు, ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కోక తప్పదు కదా. లంచం తీసుకున్నాడు, అక్రమంగా కేసు పెట్టాడు, మంత్రి చెప్పిందని చెప్పి తప్పుడు కేసులు పెట్టినందుకు కూడా శిక్ష అనుభవించాలి జాషువా. రజనీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ యజమానులపై కేసు పెట్టినట్లు జాషువా వాంగ్మూలం ఇచ్చాడు. మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసులో జాషువా తప్పించుకోలేడు, విడుదల రజని మరిది విడుదల గోపి తప్పించుకోలేడు, విడుదల రజని అసలు తప్పించుకోలేదు. పక్కాగా ఇరుక్కుపోయింది ఆమె. లంచం తీసుకుంది, అధికారిని అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టి బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది, 2,20,00,000 రూపాయలు వసూలు చేసుకుంది. ఆ వసూలు చేసిన డబ్బు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ కేసులు మొదలవుతాయన్న భయంతో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక వ్యవస్థలో చక్కగా తమ పని తాము చేసుకుంటూ పోతాయి కాబట్టి ఆ 2,20,00,000 ఆ 2,20,00,000 ఇచ్చిన బాధితులు ఊరుకోరు, మళ్ళీ కేసు పెడతారనే ఉద్దేశంతో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది. అక్కడ దొరికిపోయింది విడుదల రజని. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉండుంటే వాదించుకోవటాకో సమర్థించుకోవటాకో అవకాశం ఉండేది. అది లేకుండా చేసుకుంది. అంటుకట్టిన మొక్క
అంటుదశలోనే మాడిపోయింది. నిజం తెలియటానికి సమయం పట్టినా అబద్ధం త్వరగా దేశాన్ని చుట్టొచ్చినా అబద్ధమే, నిజం నిజమే. చేసిన తప్పు ఎక్కడికి పోదు, దొరకకుండా తప్పించుకోనూ లేరు. విడుదల రజనీ గారి మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. చాలా అక్రమాలు చేసింది ఆవిడ. భూ కబ్జాలు, దోపిడీలు, అక్రమ అరెస్టులు, ఎస్సీ ఎస్టీ ప్రజల భూములు కూడా కబ్జా చేసింది. వాళ్ళు తీవ్రంగా ఆరోపించారు, కేసులు కూడా పెడుతున్నారు. ఇక మరిది గోపి అరెస్ట్ అయ్యాడు. జాషువాని త్వరలోనే అరెస్ట్ చేస్తారు. చిలకలూరుపేట ప్రజలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు, విడుదల రజని అరెస్ట్ ఎప్పుడా అని. ఈ మధ్య కొంతమంది మొక్కున్నారంట, త్వరగా విడుదల రజని అరెస్ట్ చేసి మమ్మల్ని విముక్తులను చేస్తే, మా చిలకలూరుపేటను విముక్తులను చేస్తే కొండకొచ్చి కొబ్బరికాయలు కొడతామని చెప్పి చాలామంది మొక్కున్నారంట. వాళ్ళ ఆశలు ఎప్పుడు తీరుతాయో చూద్దాం, వేచి చూద్దాం.